ఇవాళ మార్కెట్లో ప్రధానంగా ఉన్న హెడ్లైన్ మరొక వారం రోజుల్లో కనుక స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర పరిస్థితులు చక్కబడకపోతే క్రూడ్ 150కి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ గల్ఫ్ దేశాల తాలూకా ఎనర్జీ సప్లైస్ కంప్లీట్ గా చోక్ అయిపోతాయని ఖతార్ ఇస్తున్న ఈ వార్నింగ్ ని మనం ఖచ్చితంగా చూడాలండి. ఇవాళ అమెరికా దగ్గర నుంచి వస్తున్న రెండు స్టేట్మెంట్స్ మనం చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలండి. ఒకటి, ఇండియాని ఫర్దర్ గా ఎదగనివ్వమని, ఎస్పెషల్లీ చైనాతో కంపేర్ చేస్తూ ఇంతకు ముందు చైనాతో ఎటువంటి మిస్టేక్ చేశామో దాన్ని కంటిన్యూ చేయమని చెప్తున్నారు. ఇక రెండో విషయం, అమెరికా భారత్ కి 30 రోజులు గడువు ఇచ్చిందట మన ఇండియా రిఫైనరీస్ రష్యా ఆయిల్ ను కొనుక్కోవడానికి. అండ్ ఇంతకన్నా పెద్ద విషయం ఏంటో తెలుసా అండి, మన ఇండియాలో మన ట్రేడింగ్ మారథాన్ ఛానల్ కి ఒక స్పెషల్ పర్మిషన్ వచ్చిందండి. నెక్స్ట్ 30 రోజుల పాటు అమెరికాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రచారం చేయమని. ఇక్కడ సిగ్గు లేకుండా అమెరికా చేస్తున్న కామెంట్స్ ఒకసారి వినండి. ఎస్పెషల్లీ ట్రంప్ గారు రీసెంట్ టైమ్స్ లో చేస్తున్న కామెంట్స్ అండ్ ఆయన చుట్టూ జరుగుతున్న ఉదంతాలు ఒకసారి గమనిస్తే ఈయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని డౌట్ వస్తుందండి. ఇప్పుడు ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ పెద్దగా ప్రాబ్లం క్రియేట్ చేయలేదు, అమెరికా ఈజీగా గెలిచేస్తుంది అనుకున్న వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తుంది ఇరాన్. మీకు తెలుసా అండి, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ట్రంప్ ని అమెరికాని ప్రశ్నించే స్థాయికి వస్తుంది పరిస్థితి. ఇప్పుడు నేను కవర్ చేయబోతున్న 3 టాపిక్స్ కనుక మీరు వింటే నిజంగా మీరు కూడా ఇదే ప్రశ్న అడుగుతారండి. కానీ నేను మీకు ఫస్ట్ ఒక విషయం అయితే క్లియర్ గా చెప్తున్నా, మార్కెట్ లో భయాలు మళ్ళీ పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అటాక్స్ పెరుగుతున్నాయండి. దుబాయ్ లో అక్కడ ప్రజలందరికీ వార్నింగ్స్ వెళ్తున్నాయండి, ఇక మీదట మళ్ళీ దాడులు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి ప్రజలు పానిక్ అవుతున్నారు. అక్కడ ఇరాన్ ఎంత దారుణంగా దెబ్బ కొట్టిందంటే ఇప్పుడు సౌత్ కొరియా దగ్గర నుంచి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని మిడిల్ ఈస్ట్ కి తీసుకురావడానికి అమెరికా సన్నాహాలు చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా అండి, ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, గ్రౌండ్ ఇన్వేజన్ కి మేము రెడీ, అమెరికా దాడులు చేస్తే మేము ఎదుర్కోగలము అని చెప్పి. ఇక్కడ మీకు నేను సూటిగా ఒకటి అడుగుతున్నానండి, వీళ్ళు ఎంతమంది నా వీడియోలో ఈ పాయింట్ చూసారో చెప్పండి. అమెరికాలో పెట్టుబడి పెడుతున్న దేశాల్లో ఈ గల్ఫ్ దేశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా అమెరికాలో పెట్టుబడులు తిరిగి వెనక్కి తీసుకుందామా లేదు పెట్టుబడులు ఆపుదామా అనే ఆలోచనకి రెడీ అవుతున్నాయండి. ఈ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? ఏఐకి సంబంధించి కానీ పీ స్టాక్ కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ భాగం అరబ్ దేశాలే చేస్తున్నాయి. ఇప్పుడు ఇది అమెరికాకి చావు దెబ్బ కాబోతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న కామెంట్స్ వినండి ఒకసారి. ఈ వార్ నెక్స్ట్ ఫేజ్ కి అయితే వెళ్ళబోతోంది అంటున్నారు. ఈవెన్ అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళ దాడుల్ని మరి కాస్త తీవ్రతరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి మాట్లాడదామండి. ట్రంప్ అమెరికాలో ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు నేను చెప్పే 3 ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఈ ఇమేజ్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు, ఈ పాస్టర్స్ అందరూ కూడా ట్రంప్ గారి కోసం ప్రార్థనలు చేస్తున్నారట. ఎందుకు? ట్రంప్ కి ఈ వార్ నేపథ్యంలో డివైన్ విజ్డమ్ రావాలి అనట. కానీ ఇక్కడ ప్రపంచం మొత్తం ఒక విషయంలో ఫెయిల్ అవుతుందండి. 153 మంది పిల్లల మీద దాడులు జరిగే ఒక స్కూల్ మీద ఆ పాపం పోగొట్టుకోవడానికి ఈ ప్రేయర్స్ చేస్తున్నారేమో. అండ్ ఇది కాదు, ఇంకా పెద్ద విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు జరుగుతున్న వారిలో కొంతమంది అమెరికన్ సివిలియన్స్ చనిపోతున్నారండి. వాళ్ళ గురించి ట్రంప్ చేస్తున్న కామెంట్స్ నిజంగా వైట్ హౌసే తిరిగి సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న వారికి సంబంధించి గ్రాంట్ పెంచమని చెప్పి మనకి పోల్ పెడితే కాంగ్రెస్ వాళ్ళు తిరస్కరించారు, ట్రంప్ కి ఓట్ వేయలేదండి. ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలుసా? వారికి సంబంధించి ఎక్స్ట్రా పవర్స్ కావాలని మళ్ళీ ఓటింగ్ పెడితే ట్రంప్ గారు మళ్ళీ ఓడిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ వినండి. ఇరాన్ బెగ్ చేస్తుందట ట్రేడ్ డీల్ జరపాలి, ఎలా కలవాలి అని చెప్పి. ఇరాన్ అంత క్లియర్ గా మేము అస్సలు మాట్లాడలేదు అని ఒంటి చేతో స్టేట్మెంట్ ఇచ్చి బాంబులు తిరిగి వేస్తుందండి. సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు ట్రంప్ గారు చేస్తున్న అతి పెద్ద బ్లండర్ ఏంటో తెలుసా అండి? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్పారు. కానీ అమెరికా దగ్గర అసలు డబ్బు ఎక్కడుందండి? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారా? డబ్బు అంతా ఒక్క షిప్ కి ఇన్సూరెన్స్ కావాలన్నా ఆల్మోస్ట్ ప్రీమియమ్స్ డబల్ త్రిబుల్ కూర్చున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇవ్వడం సమస్య కాదండి, ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఎంతెంత క్లెయిమ్ అవుతుందో తెలుసా? ఈ డబ్బులు లేవు అని ట్రంప్ గారి మీద మళ్ళీ కాస్త వెనకాల మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పాయింట్స్ అన్ని గమనిస్తే 2 విషయాలు క్లారిటీగా ఉంటున్నాయి. ఒకటి, ఈ యుద్ధం విషయంలో ట్రంప్ గారు వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ని దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్ ని ప్రశ్నిస్తున్నాయి. అసలు ఈ గల్ఫ్ దేశాలని యుద్ధంలోకి లాగడానికి నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతున్నారండి. నిజమే కదా, నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం, ట్రంప్ గారికి తెలుసో తెలియకో తప్పుగా ఆలోచించో ఇరాన్ ని కెలికి ఆల్మోస్ట్ చుట్టుపక్కల 14 దేశాల మీద దాడి జరిగేలా అయిపోయింది. ఇక్కడ ట్రంప్ గారు లేదా అమెరికా తాలూకా మొండి ధైర్యం ఏంటి అంటే ఇరాన్ డైరెక్ట్ గా అమెరికా మీద దాడి చెయ్యలేదు అని ఒకే ఒక్క పాయింట్ తో ఇంత నాశనానికి దారి తీస్తున్నాడండి. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దాడులు, దాని తాలూకా టాక్టిక్స్ చూస్తుంటే ప్రపంచం మొత్తం
అమెరికాని నువ్వు యుద్ధం ఆపాలనేలాగా పరిస్థితులు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా క్లియర్ గా వినండి. 30 రోజుల పాటు ఇండియాకి పర్మిషన్ ఇచ్చిందట అమెరికా. ఎవరి కోసం అండి ఇవ్వాలి? మీకు ఒక్క విషయం తెలుసా? ఈ పాయింట్ మీలో ఎంతమంది ఎన్ని న్యూస్ ఛానల్స్ లో చూసారో మీరే చెప్పండి. యూరప్ కి, EU దేశాలకి రష్యా నుంచి ఆయిల్ వెళ్లడం ఆగిపోతుంది. పుతిన్ గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. యూరప్ కి మేము ఆయిల్ పంపించడం మానేస్తాము, అంతకన్నా బెటర్ మార్గాలు మేము చూసుకుంటామని. ఈ దెబ్బతో యూరప్ వాళ్ళందరూ కూడా అమెరికాకి సపోర్ట్ చేయడం మానేస్తారేమో అని ఒకే ఒక్క భయంతో సడన్ గా రాత్రికి రాత్రి మనకి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. ఏంటి? ఇండియా రష్యన్ ఆయిల్ కొనొచ్చు అని. ఎందుకండి కొనేది ఇండియా? ఎవరి కోసం కొంటుందో తెలుసా? మన కోసం కాదు. ఇండియాలో రిఫైన్ అయ్యి అదంతా తిరిగి అటు యూరప్ కే పోతుందంతా. సో ఇప్పుడు యూరప్ కనుక అమెరికాకి సపోర్ట్ చేయాలి అంటే యూరప్ కి రష్యన్ ఆయిల్ వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? మన ఇండియా నుంచే వెళ్ళాలి. ఇంతకు ముందు రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా మన మీద ఇలాగే మాటలు విరుచుకుపడిందండి. కానీ కొనుక్కున్నదంతా ఎవరండి? ఉక్రెయిన్ కొనుక్కుంది. ఉక్రెయిన్ లో అంత రక్తపాతం జరగడానికి, యుద్ధం అంత తీవ్రత పెరగడానికి ఎవరండి ఆయుధాలు సప్లై చేసింది? అమెరికా. ఇది మనం ఖండించాల్సిన టైం అండి. మార్కెట్ లో 30 రోజులు మనకి టైం వచ్చింది కనుక మన రిఫైనరీస్ వాటిని కొంటే కనుక ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్తున్నారు. రియాక్ట్ అవ్వాల్సింది ఈ విధంగా కాదండి. అమెరికా చేస్తున్న కామెంట్ ఏంటి? ఇండియాని ఎదగనివ్వము, చైనా విషయంలో ఏదైతే తప్పు చేశామో ఆ తప్పు చెయ్యము అంటుంది. ఇండైరెక్ట్ గా ఇప్పటికీ కూడా అమెరికా మన ఇండియాకి ఎగనెస్ట్ గానే ఉన్నది. ఈ పాయింట్ మనం అసలు మర్చిపోకూడదు. సో ఇప్పుడు మనం అమెరికా ఇలా కామెంట్ చేసిందా, మనం దీన్ని అటాక్ చేయాలి, లేదు అంటే ఇదేదో పెద్ద నెగిటివ్ గా స్పందించాలి అనాల్సిన అవసరం లేదండి. మనం ప్రాపగేట్ తిరిగి ఎలా చేయాలో తెలుసా? గల్ఫ్ దేశాలకి మనం ప్రశ్నించాలి. మీరు పీస్ టాక్ కోసం డబ్బులు పంపిస్తున్నారు, లేదు అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు, గల్ఫ్ దేశాల తాలూకా సేఫ్టీ కోసం, సెక్యూరిటీ నెట్వర్క్స్ కోసం అమెరికాకి డబ్బులు చెల్లిస్తున్నారు. ఏం జరుగుతోంది? మీ పర్మిషన్ తీసుకునే యుద్ధంలోకి వెళ్ళిందా? ఇప్పుడు జరుగుతుంటే అమెరికా మీకు ఏం సాయం చేస్తుంది? ఇరాన్ మీద దాడి చేయడం కాదు, గల్ఫ్ దేశాల్లో రక్షణ కోసం ఇప్పుడు అమెరికా ఫర్దర్ గా ఏం చేయగలదు? ఈ ప్రశ్నలు అడగాలండి. ఆల్రెడీ ఈ ప్రశ్నలు వస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనం చేయాల్సిన పని. అంతేగాని అమెరికా ఎలా అంది అని చెప్పి మనం దాని మీద కక్ష వాళ్ళకర్లా. ప్రస్తుతం జరుగుతున్న విషయాల్ని ఖచ్చితంగా ప్రశ్నించగలిగితే చాలు. నేను చెప్పాను కదండి, ఇండియాకి 30 రోజులు పర్మిషన్ వచ్చిన తర్వాత అంత పెద్ద ఆఫర్ నాకే వచ్చింది. నేనైతే ఖచ్చితంగా ప్రశ్నిస్తానండి ప్రతి విషయాన్ని కూడా. నేను చెప్పిన పాయింట్లు కరెక్ట్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీ సపోర్ట్ చూపించండి. సో ఇప్పుడు ఈ 30 రోజులకి మనకు వచ్చిన ఈ పర్మిషన్ కి మనకి ఎంత లాభం ఒదిగిపోతుందో ఒకసారి చెప్తానండి. మీరు గమనిస్తే ఈ రష్యన్ ఆయిల్ ని మన ఇండియా ఒకటే కాదండి, చైనా కూడా కొంటుంది. అండ్ రిలీఫ్ కూడా షార్ట్ టర్మ్ కోసమే. అండ్ ఇంకా పెద్ద విషయం ఏంటంటే మార్కెట్ లో ఈ పాయింట్ చాలా మంది మిస్ అవుతున్నారండి. స్కాట్ బెసెంట్ గారు ఏం చెప్పారో తెలుసా? ఎగ్జిస్టింగ్ ఆయిల్ ఏదైతే సముద్రంలో ఉండిపోయిందో రష్యాది, అంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఆగిపోవడం కారణంగా షిప్మెంట్స్ అన్ని ఆగిపోయి కదా, ఆ క్రూడ్ ని మాత్రమే కొనుక్కోవడానికట. ఇంగిలిచీని ఇలా విసిరి మొత్తం వాళ్ళ దేశాన్ని అంతా కూడా మేమే పోషిస్తున్నాము అన్నట్టుంది అమెరికా పరిస్థితి. 14 దేశాల్లో అశాంతికి కారణమైందండి అమెరికా. ఇప్పుడు మన ఇండియా మీద ఇప్పటికీ ఏడుస్తుంది, ఇంకా ఎదగనివ్వమని చెప్తోంది. 30 రోజులు పర్మిషన్ ఇచ్చింది అని చెప్తుంది. రేపు పొద్దున్న గాలి పీల్చుకోవడానికి కూడా స్కాట్ బెసెంట్ గారు ఇండియాకి పర్మిషన్ ఇచ్చామంటారేమో ఇదే పరిస్థితి కొనసాగితే. సో ఇక్కడ నేను ఒక్క విషయం చాలా క్లియర్ గా చెప్తానండి. ఇప్పుడు మనం ఇరాన్ లో, లేదు అంటే ఇజ్రాయెల్ తో, లేదు అమెరికాతో జరుగుతున్న యుద్ధం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గురించి మాత్రమే. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా నెక్స్ట్ 1 వీక్ లో ప్రపంచంలో చాలా ఇబ్బందులు రాబోతున్నాయని అప్పుడే గల్ఫ్ దేశాలు క్లియర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. ఇక్కడ యుద్ధం ఆపాల్సింది ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కాదండి. వీళ్ళు దాడి ఇంకా ఎక్కువ చేస్తున్నాము అని చెప్తున్నారు. రోజు ట్రంప్ గారు ఏదో కామెంట్ చేస్తారు, మా ఆర్మీ ఇంత సూపరు, మా నేవీ ఇంత సూపరు, ఇరాన్ తాలూకా స్థావరాలను కూల్చేసాం, ఎయిర్ బేస్ ని చంపేశామని చెప్పి. కానీ ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పటికీ జనాలు భయపడుతూ కొత్త వార్నింగ్లు ఇస్తున్నారు. ఈవెన్ అమెరికా సౌత్ కొరియా దగ్గర నుంచి డిఫెన్స్ సిస్టమ్ ని వెనక్కి తీసుకొస్తుందట. అంటే దీని అర్థం ఏంటండి? ట్రంప్ గారు అబద్ధాలే చెప్తున్నారా, లేదంటే ఇరాన్ తక్కువ అంచనా వేశారా? సో ఇరాన్ విషయంలో స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీదే ఆయిల్ ప్రైసెస్, LNG ప్రైసెస్ మనకి డిపెండ్ అవ్వబోతున్నాయి. ఈ విషయంలో కనుక మనం అశ్రద్ధ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయండి. నేను మళ్ళీ చెప్తానండి, ఈవెన్ అణుబాంబు వేయడం తప్పితే మిగిలిన ఎంత యుద్ధం జరిగినా కూడా మార్కెట్లు ఇక పట్టించుకోవడం మానేస్తాయి. మహా అయితే మరొక వారం అండి. కానీ వారం తర్వాత అయినా, 2 నెలల తర్వాత అయినా ఆయిల్ విషయంలో ఈ గల్ఫ్ దేశాల్లో కాస్త రిలీఫ్ వస్తుంది అన్న విషయం ఏమాత్రం తెలిసినా మార్కెట్ లో రికవరీ ఖచ్చితంగా చూసేస్తాం మనం. సో నా వంతు ప్రయత్నంగా మీకు నేను చెప్తున్న 2 విషయాలండి. ఒకటి, అమెరికా పబ్బం గడుపుకుంటుంది యుద్ధాల పేరుతో. సెకండ్ది,
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో మనం డేటాని చాలా సీరియస్ గా చూసుకోవాలండి. ఇక్కడ రష్యా మనకి ప్రామిస్ చేసింది, అమెరికా వాళ్ళు 30 రోజులు పర్మిషన్ ఇవ్వడం కాదండి, రష్యా స్టేట్మెంట్ చేసిందండి ఇండియాకి ఆయిల్ పంపిస్తామని. మనం కొంటామన్నాం అండ్ ఇది కంటిన్యూస్ గా ప్రాసెస్ జరుగుతూనే ఉందండి. అమెరికా ఆంక్షలు విధించినా మనం కొంటూనే ఉన్నాం. స్టిల్ రష్యా దగ్గర నుంచి ఎక్కువ కొంటున్నాం. సో మనకి ప్రాబ్లం లేదు అనుకోవద్దు. క్రూడ్ ఒక్కటే కాదండి, ఎల్ఎన్జి కూడా మనకి ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర నుంచి 80% సప్లై వస్తుంది ప్రపంచ దేశాలకి, మనకే కాదు. సో ఇది ఖచ్చితంగా కాస్త ఇబ్బంది పెట్టే విషయం అండి. దీనిని మాత్రమే మనం సీరియస్ గా ఫాలోఅప్ చేద్దాం. మీకు ఆ విషయం తెలుసా, రేపొద్దున్న ఇరాన్ కాదని అమెరికా కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని టేక్ ఓవర్ చేయొచ్చు. అప్పుడు అమెరికా పరిస్థితి కూడా ఇదే. అమెరికా మళ్ళీ ఇలాగే ఇరాన్ ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తించవచ్చు. ఎగ్జాంపుల్, మన ఇండియాని ఎదగనివ్వమండం. సో ఒక్కటి మాత్రం నిజం, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఏం జరుగుతుందో అదే మన మార్కెట్లని, ప్రపంచ మార్కెట్లని ఇక శాసించే విషయం, యుద్ధాలు కాదు. అండ్ ఈ యుద్ధాల పేరుతో మార్కెట్ లో అలజడి సృష్టిస్తారండి. కానీ దేనికి? అమెరికా ఆయిల్ విషయంలో చాలా పెద్ద తప్పు చేసిందండి. రీసెంట్ గా ఉక్రెయిన్ యుద్ధం అవ్వక ముందు, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఆయిల్ నిల్వలు తగ్గితే వాటిని ఎమర్జెన్సీ కోసం వాళ్ళు కొంత నిల్వలు చేసుకుంటారు. ఆ నిల్వలు చేసుకోవడం మానేసింది. ఇప్పుడు దాని ప్రభావం ఈ ఇరాన్ మీద దాడి వల్ల, దీని వల్ల ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఈ టైంలో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతే అది అమెరికాకే నష్టం, ఇరాన్ కాదండి. ఇరాన్ అయిపోతే ఆ తర్వాత క్యూబా ఉంటుంది. ఆల్రెడీ ట్రంప్ గారు స్టేట్మెంట్స్ చేస్తున్నారు, ఇక మేము క్యూబా మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అని. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, అమెరికా నిరంతరంగా ఏదో ఒక దేశం మీద దాడులు చేస్తే తప్పితే వీళ్ళ పబ్బం గడిచేలా లేదు. సో మార్కెట్ లో వస్తున్న న్యూసే కాదండి, ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ కూడా మనకి అబద్ధాల్లాగే ఉన్నాయి, మార్కెట్ లో నెగిటివ్ గానే ఉన్నాయి. నిన్న మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నామా, రోజుకొక న్యూస్ వస్తుంది, మధ్యాహ్నం సాయంత్రం కల్లా కొట్టి పాడేస్తున్నారు, మార్కెట్లు నెగిటివ్ గా ఉంటున్నాయని. ఇవాళ అదే జరిగిందండి. ఇవాళ కూడా నిఫ్టీ ఆల్మోస్ట్ 1.25% నెగిటివ్ గా ఉందండి. 315 పాయింట్లు డౌన్ అయి 24,450 దగ్గర క్లోజ్ అయింది. క్లియర్ గా 24,500 మనకి బ్రేక్ అయిపోయింది. ఇక మార్కెట్ లో బ్రెడ్ చూస్తే 1800 స్టాక్స్ మనకి నెగిటివ్ గా ఉన్నాయండి. అఫ్ కోర్స్ 1100 స్టాక్స్ దగ్గరగా పాజిటివ్ గా ఉన్న పోర్ట్ఫోలియోస్ బ్లీడ్ అవుతున్నాయండి. ఇవాళ నా పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 2% వరకు నెగిటివ్ గా ఉంది ఆల్మోస్ట్ రోజంతా కూడా. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోలో బాగా ఇబ్బంది పెడుతున్న స్టాక్స్ అవి కామెంట్ సెక్షన్ లో ఒకసారి చెప్పండి, తప్పకుండా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో మనకి బ్రోకరేజ్ సంస్థల దగ్గర నుంచి ఏ స్టాక్స్ లో మనకి మంచి పర్ఫార్మెన్స్ ఫర్దర్ గా ఉంటుందనే కామెంటరీ అయితే వస్తుందండి. వాటికి సంబంధించి 2 విషయాలు చెప్తాను. ఫస్ట్, అపార్ ఇండస్ట్రీస్. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు అపార్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ కంప్లీట్ గా వీళ్ళకి 21% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారండి. 12,750 రూపాయల టార్గెట్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కొంతవరకు స్లైట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఫర్దర్ గా ఉంటుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. షార్ట్ టైమ్ లో లాజిస్టిక్స్ కి సంబంధించి కొంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా మన ఇండియాలో గానీ లేదు అంటే ఎక్స్పోర్ట్స్ మార్కెట్స్ లో ఉన్న పవర్ ట్రాన్స్మిషన్ డిమాండ్స్ కి సంబంధించి వస్తున్న అవుట్పుట్ వీళ్ళకి చాలా ప్రధాన బలంగా ఉంటుంది అని చెప్తున్నారండి. ఈ కారణంగా ఈ స్టాక్ షార్ట్ టైమ్ లో కాస్త ఇబ్బంది పడినా లాంగ్ టైమ్ లో మంచి రిటర్న్స్ ఇస్తుందని చెప్పి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర కవరేజ్ అయితే చెప్తున్నారు. ఇక లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 1,280 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 23% దగ్గరగా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న వార్ వల్ల ఈ కంపెనీకి కూడా కాస్త నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఉండబోతోంది. కానీ షార్ట్ టైమ్ లో కంపెనీ తలక మార్జిన్స్ తగ్గడం గానీ లేదు అంటే ఫ్రైట్ కాస్ట్లు పెరగడం గానీ ఇవన్నీ కూడా కాస్త అనిశ్చితిని అయితే తప్పకుండా చూపిస్తాయట. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో లారస్ ల్యాబ్ వాళ్ళు 3,900 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారండి. ఇది సిడిఎంఓకి సంబంధించి నెక్స్ట్ పెద్ద బూమింగ్ బిజినెస్ గా మారబోతుందట. సో కమింగ్ డేస్ లో సిడిఎంఓ సైకిల్ వస్తుంది కనుక అంటే ఒక ట్రెండ్ అయితే ఎమర్జ్ అవుతుందండి ఫార్మా సెక్టర్ స్టాక్స్ లో. అందులో లారస్ ల్యాబ్స్ కాస్త లీడర్ గా ఉండే విషయం అయితే ఉందట. సో కమింగ్ డేస్ లో ఈ షార్ట్ టర్మ్ లో వస్తున్న ఈ ఇబ్బందుల కింద తగ్గితే వీళ్ళ తలక మార్జిన్స్ ఆల్మోస్ట్ 60% వరకు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. సో అందువల్ల ఈ స్టాక్ కి పెరిగే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఈ కంపెనీ తలక ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపబిలిటీస్ అవ్వచ్చు, డైవర్స్ పైప్ లైన్ ఆర్డర్స్ అవ్వచ్చు, లేదు అంటే కమర్షియల్ ప్రోగ్రామ్స్ లో లారస్ ల్యాబ్స్ తలక పొజిషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో మార్కెట్ షేర్ ని ఖచ్చితంగా గెయిన్ చేస్తాయని చెప్తున్నారు. అండ్ వీళ్ళ తలక రెవెన్యూస్ 16% సిఏజిఆర్ తో, అలాగే నెట్ ప్రాఫిట్స్ అయితే 47% సిఏజిఆర్ తో నెక్స్ట్ 2-3 ఏళ్ల పాటు ఉంటుంది అని చెప్పడం మనం ప్రధానంగా గమనించాల్సిన అతిపెద్ద పాజిటివ్ విషయాలు. ఇక శ్రీరామ్ పిస్టన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ప్రీవియస్ వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ చెప్తున్నానండి. దీనికి 55% అప్ సైడ్ పొటెన్షియల్ ఉందని 4,650 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారండి ఆమ్కే వాళ్ళైతే. సో శ్రీరామ్ పిస్టన్స్ తలకి డైలీ చార్ట్ ఓపెన్ చేయండి, మార్కెట్ లో వాలటిలిటీని ఒకసారి క్లియర్ గా ఫోకస్ చేసి చూడండి. ఎప్పుడైతే మీకు రికవరీ సైన్స్ కనిపిస్తున్నాయో అటు స్టాక్ ప్రైస్ లో అవ్వచ్చు లేదు మార్కెట్ లో పరిస్థితులు అవ్వచ్చు, అప్పుడు ఇలాంటి స్టాక్స్ లో
లో కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసిన వాళ్ళం అవుతాం. ఇక జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్ గురించి మాట్లాడుకోవాలండి. జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్ కి 32% అప్ సైడ్ పొటెన్షియల్ ఉందని 19,000 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఒక ట్రెండ్ అయితే క్లియర్ గా ఎమర్జ్ అవుతుంది. ఈ కంపెనీస్ అన్నిటిలోని కూడా అందరూ బుల్లిష్ గా ఉండడానికి ప్రధాన కారణాలు చెప్తున్నారు. అవన్నీ కూడా నిజంగానే మనకి మార్కెట్ లో ఇంపాక్ట్ చూపించేవే. కాకపోతే ఎగ్జిస్టింగ్ సినారియో మనకి కాస్త సెటిల్ అయ్యే వరకు మనం కాస్త ఓపిక పట్టాలండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఆంథ్రోపిక్ తలక CEO గారు స్వయంగా చేస్తున్న కామెంట్స్ మార్కెట్ లో కాస్త హీట్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? క్లాడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇచ్చిన కమెంట్స్ ని చెదిరించుకోవడం, నేను చేయనండం, లేదు చెప్పిన మాట వినకపోవడం, ఇలాగా కొన్ని ప్రవర్తనలు చూపిస్తుందట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 15 to 20% వరకు ఇది థ్రెట్ కింద మారే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక క్లాడ్ తాలూకా కాన్షియస్నెస్ గురించి ఇక మేము కన్ఫర్మ్ గా చెప్పలేము అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారండి. ఇంటర్నల్ గా జరుగుతున్న ఆడిట్స్ ప్రకారం 15 to 20% ఆడ్ బిహేవియర్ అయితే క్లాడ్ దగ్గర నుంచి వస్తుందట. అంటే చెప్పిన పనులు దానికి నచ్చినట్టు చేయడం, మనమోటి అడిగితే దానికి కావాల్సినట్టు ఆన్సర్ చెప్పడం. అంటే జనరల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ వాడికి నచ్చకపోతే చెప్పిన పని చేయకపోవడానికి ఎలాగ బిహేవియర్ మార్చుకుంటాడో అలాంటి బిహేవియర్ చూపిస్తుందట. ఇది ఖచ్చితంగా కొంతవరకు నెగటివ్ ఇంప్లికేషన్స్ ఉంటాయనేలాగా మార్కెట్ లో చాలా దారుణంగా వార్తలు వస్తున్నాయండి. దీన్ని మనం ట్రాక్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే పెంటగాన్ వెళ్ళి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, కానీ ఇప్పటికీ స్టిల్ క్లాడ్ ని యూజ్ చేస్తున్నట్ట. యుద్ధం విషయంలో క్లాడ్ ని యూజ్ చేస్తే తర్వాత అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అదొకటైతే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్ రావడానికి ఈ క్లాడ్ కూడా ఒక కారణం అండి. అందువల్ల దీన్ని కూడా మనం ట్రాక్ చేయాలి. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. అందులో ఫస్ట్ ది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. నిన్న మనకి మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కి ఎంత మంచి న్యూస్ వచ్చిందో, ఇవాళ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కూడా అలాంటి న్యూస్ వచ్చింది. GRSE వాళ్ళు ఇప్పుడు ఒక MOU మీద సైన్ చేస్తున్నారండి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ వాళ్ళతో. దీంట్లో భాగంగా వీళ్ళు జాయింట్ గా అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ ని, అన్మేన్డ్ ప్లాట్ఫామ్స్ ని, అలాగే మ్యారిటైమ్ క్యాపబిలిటీస్ ని డెవలప్ చేయడానికి అయితే వీళ్ళు ప్రయత్నాలు చేస్తారట. ఇది ఈ కంపెనీకి నిజంగా చాలా చాలా మంచి న్యూస్ అండి. నెక్స్ట్ మనం ఏంజల్ వన్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే వస్తుంది. వీళ్ళ తలక యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ 88.4% ఇయర్ అనేది పెరగడం జరిగిందట. లాస్ట్ ఫిబ్రవరి నుంచి ఇప్పటికి మార్కెట్ లో పడుతూ ఉన్న లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ డైలీ టర్న్ ఓవర్ పెరగడం కాస్త పాజిటివ్ విషయం అండి. వీళ్ళ తలక గ్రాస్ క్లయింట్ యాక్విజిషన్ అనేది 17.8% పెరిగిందట. ఇదే ఇండస్ట్రీలో ఉన్న రిమైనింగ్ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్టాక్ కాస్త పర్ఫార్మెన్స్ ఇంకా కాస్త వెనకబడినట్టే కనిపిస్తుంది. సో ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ లో కూడా మొమెంటం స్టార్ట్ అవుతుందేమో ఒకసారి మనం ఫాలో అప్ చేద్దాం. ఇక అంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. HDFC మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 2.4 లక్షల షేర్లను అయితే కొన్నారండి, ఆల్మోస్ట్ 185 కోట్లు పెట్టి. సో ఈ బల్క్ డీల్ లో యావరేజ్ గా ఒక స్టాక్ ని 7,650 రూపాయల దగ్గర పర్చేస్ చేయడం జరిగింది. ఈ న్యూస్ కారణంగా అంబర్ ఎంటర్ప్రైజెస్ లో ఫర్దర్ గా మనకి కాస్త హల్చల్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మళ్ళీ కొన్ని సెర్చెస్ అయితే కండక్ట్ చేశారు. ముంబైలో మల్టిపుల్ లొకేషన్స్ లోని, అలాగే హైదరాబాద్ లో కూడా చేస్తున్నారండి. లింక్డ్ గా ఉన్న అన్ని కంపెనీస్ లో ఎస్పెషల్లీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ గురించి వీళ్ళైతే సెర్చ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ అడాక్ గ్రూప్ సంబంధించి 3 కేసులు అయితే మనకు ఉన్నాయండి. బ్యాంక్ లోన్ ఫ్రాడ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ అవ్వచ్చు, వీటికి సంబంధించి. సో ఈ న్యూస్ లో వస్తున్నంత కాలం రిలయన్స్ పవర్ గానీ, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ మనకి కాస్త నెగటివ్ గానే ఉండొచ్చు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. US వాళ్ళు రష్యన్ ఆయిల్ మీద మనకి కాస్త ఏదో వేవర్ ఇచ్చామని చెప్పడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఇప్పుడు మనకి బాగా పెరుగుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది మనకి 30 రోజులు ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. ఈ 30 రోజుల్లో కంపెనీకి ఎంత అడ్వాంటేజ్ వస్తుంది, లేదంటే ఈ అడ్వాంటేజ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కనుక ఈ న్యూస్ వల్ల పెరిగే ఏ విషయమైనా సరే మళ్ళీ కాస్త ఫ్యూచర్ లో తిరిగి తగ్గిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఇక పెట్రోనెట్ LNG గురించి మాట్లాడుకోవాలి. పెట్రోనెట్ LNG వాళ్ళకి ఖతార్ ఎనర్జీ దగ్గర నుంచి ఒక నోటీస్ అయితే రావడం జరిగిందండి. ఇంతకు ముందు ఏదైతే కమిట్మెంట్ మీద వీళ్ళు సైన్ చేశారో దాన్ని మేము ఫర్దర్ గా ప్రొసీడ్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయండి. దీని వల్ల పెట్రోనెట్ LNG తలక డిస్ట్రిబ్యూషన్ లో చాలా ఇబ్బందులు రావచ్చు. ఇదే విషయాన్ని పెట్రోనెట్ LNG వాళ్ళు కూడా వాళ్ళ తలక కస్టమర్లైన భారత్ పెట్రోలియం అవ్వచ్చు, గెయిల్ అవ్వచ్చు, ఇండియన్ కార్పొరేషన్ అవ్వచ్చు, వీళ్ళందరికీ పంపించడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ LNG ప్రైసెస్ మనకి కొన్ని రోజుల్లో మళ్ళీ పెరగబోతున్నాయండి. ఇది కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. నెక్స్ట్ మనం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ గురించి, అలాగే ఇర్కాన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు RVNL ని, ఇర్కాన్ ఇంటర్నేషనల్ ని కలపడానికి, మెర్జ్ చేయడానికి అయితే చూస్తున్నట్టు మనకి న్యూస్ వస్తుందండి. ఈ న్యూస్ కారణంగా ఇవాళ 2 స్టాక్స్ కూడా మనకి కొంత ఫోకస్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి కూడా మనకి కొంత బజ్ అయితే క్రియేట్ అవుతుంది, గమనించండి. నెక్స్ట్ మనం LG ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 5 స్టార్ ఏసీ మోడల్స్ మీద 9% వరకు ప్రైసెస్ హైక్ చేస్తున్నారండి. 3 స్టార్ మీద 7% వరకు చేస్తున్నారు. కారణం ఏం చెప్తున్నారు అంటే రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోతున్నాయని, అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ నార్మ్స్ కాస్త స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఏసీలు చాలా సర్వసాధారణం అయ్యే పరిస్థితి కనిపిస్తుందండి. 2025లో ఈ ఏసీ స్టాక్స్ చాలా ఇబ్బంది పడ్డాయి అకాల వర్షాల కారణంగా. చూద్దాం ఈసారైనా ఈ పర్టికులర్ స్టాక్స్ లో కొంత మొమెంటం జనరేట్ అవుతుందో లేదో. నెక్స్ట్ మనం డెలివరీ స్టాక్ గురించి మాట్లాడుకోవాలండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 580 రూపాయల టార్గెట్ కూడా ఇస్తున్నారండి. అంటే అప్రాక్స్ గా 35% అబో మనకి పెరిగే పొటెన్షియల్ ఉంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఈ బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తోంది అంటే రెవెన్యూ గానీ ప్రాఫిటబిలిటీ గ్రోత్ గానీ చాలా క్లియర్ గా వీళ్ళకి కనిపిస్తోందని, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అలాగే వాటికి సంబంధించిన మార్జిన్స్ లో హై మూమెంటం అయితే కనిపిస్తోందని, ఎక్స్ప్రెస్ పార్సిల్ గానీ పార్ట్ ట్రక్ లోడ్ సెగ్మెంట్స్ లో వీళ్ళకి క్లియర్ గ్రోత్ కనిపిస్తుందని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కంపెనీ తాలూకా నెట్ ప్రాఫిట్ CAGR 54% ఉంటుందని చెప్పి మనకి FY 26-28 వీళ్ళు ప్రధానంగా చెప్తున్న విషయం అండి. సో ఈ రీజన్స్ కారణంగా డెలివరీకి వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు బై రేటింగ్ కి. సో ఖచ్చితంగా డెలివరీ తాలూకా ప్రైస్ యాక్షన్ మనం స్టడీ చేయాలి. ఫర్దర్ గా వచ్చే బుల్లిష్ మొమెంటం ఈ న్యూస్ వల్ల కాస్త స్ట్రాంగ్ గా ఉండొచ్చు. బట్ మార్కెట్ లో కండిషన్స్ ని దృష్టిలో ఉంచుకుంటూ ఇలాంటి విషయాలు మనం బేరీజ్ వేసుకోవాలి. సో ఇక మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలంటే ఇవాళ గ్రాడ్యువల్ గా మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మనకి కన్సిస్టెంట్ గా ఫాల్ అనేది మనం చూస్తున్నామండి. ఎస్పెషల్లీ 2 గంటల తర్వాత మనకి డ్రాస్టిక్ ఫాల్ అనేది మనం చూసాం. కారణం మేబీ FI తలక సెల్లింగ్ అవ్వచ్చు. ప్రీవియస్ గా కూడా వాళ్ళు సెల్లింగ్ చేస్తూనే ఉన్నారండి. అయితే ఇవాల్టి ఫాల్ కనుక ప్రైస్ యాక్షన్ కనుక గమనిస్తే ఒక మేజర్ లెవెల్ మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ లెవెల్ కనుక మనకి ఫర్దర్ గా ఇమ్మీడియట్ గా మనకి మీదకి వెళ్ళకపోతే మాత్రం మార్కెట్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక డైలీ చార్ట్ గమనిస్తే నిన్న వీడియోలో మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నామండి. డెడ్ క్యాట్ బౌన్స్ అంటాము అని చెప్పి క్లియర్ గా మనకి ఇవాళ నెగటివిటీ అనేది కనిపిస్తుందండి. అండ్ ఈ నెగటివిటీ తాలూకా సీరియస్నెస్ ఒకసారి మనం చూద్దాం. ఇవాళ గ్యాప్ డౌన్ అవడమే కాదండి, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్ తాలూకా ఒక మేజర్ ఇంపార్టెంట్ జోన్ అప్రాక్స్ కనుక మనం తీసుకుంటే 24,550 లేదా 24,500 అండి. ఈ లెవెల్ మొత్తం మనకి బ్రేక్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మార్కెట్ క్లియర్ గా ఈ సపోర్ట్ లెవెల్స్ వైపు పరిగెట్టచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఇవాళ రాత్రి అమెరికా నుంచి వచ్చే స్టేట్మెంట్లు, ఇరాన్ దగ్గర నుంచి వచ్చే స్టేట్మెంట్ల మీద డిపెండ్ అవుతుంది. ఇలాంటి టైముల్లో ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడలేం, కానీ ఖచ్చితంగా పరిస్థితులు కాస్త సైడ్ లైన్ లో కూర్చుంటే మంచిది అనేలాగా మనకి కనిపిస్తున్నాయండి. మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఏదైనా ఉంది అంటే అది 24,550 అండి. ఈ రేంజ్ మీదన ఉంటేనే మనకి మార్కెట్ లో ఆశలనే ఉంటాయండి. లేదంటే మరి కాస్త సెల్లింగ్ ప్రెషర్ పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.